ఇప్పుడు తెలంగాణలో ఇంకొక ట్రెండ్ అవుతా ఉన్నది, ఇది బీఎస్పీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పొత్తులో భాగంగా మరి దానిలో ఈ మొన్న జరిగిన పరిణామాల్లో భాగంగా కొంత కలత చెందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు బీఎస్పీ చీఫ్ ఏదైతే ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి మరి కాసేపట్లో కేసీఆర్ తోటి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. అసలు ఆయన బీఎస్పీకి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అసలు? అంటే ఒక రాజకీయ పార్టీ ఆలోచించే విధానం ఎట్లుంటుందంటే, ఒక పార్టీ తన పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ క్లీన్ ఇమేజ్ ఉంటుంటే ఎలక్షన్లకు పోతే మనకు కొంత లాభం ఉంటుంది అనుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గారు బిడ్డ కవితను మనం అరెస్ట్ చేసినందుకు పార్టీ ఇక్కడ పూర్తిస్థాయి అవినీతిమయంలో అయిపోయింది, పార్టీ ప్రజల్లో బ్లేమ్ అయింది. ఇది ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, 0.2% వెలుమలు పెట్టుకుని ఈ చిన్న ప్రాంతీయ పార్టీకి ఒక జాతీయ పార్టీ పొత్తు పెట్టుకుంటే దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ వాల్యూ పడిపోద్దనే ఉద్దేశంతో బీఎస్పీ హైకమాండే పొత్తు వద్దని ఉండొచ్చు. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఎంపీ కావాలనుకున్నా ఇంకేదైనా కావాలనుకున్నా ఆయన ఒక వ్యక్తిగత స్వభావం కోసం పార్టీ లైన్ కాకుండా నేను వ్యక్తిగత లైన్ తీసుకున్నాను నేను అనుకుంటున్నాను. చాలా పెద్ద ఎత్తున ఒక ట్రోల్ నడుస్తుంది, ఏని మీద ఎక్కి చట్టసభలో పోమంటే నువ్వు గాడిద ఎక్కిపోయేటట్టున్నావు కదా అని ఒక చర్చ సోషల్ మీడియా బలంగా జరుగుతుంది. అవునవును జరుగుతుంది, చూసాను. దాన్ని ఏమంటారు మీరు? నిజంగా తప్పు చేస్తాను అనుకోవచ్చా? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలోకి వచ్చినప్పుడు, అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను భోజనవాదాన్ని నమ్మిన, భోజనవాదంతో పోతే ఏనుగెక్కి అసెంబ్లీకి పోతా అని చెప్పి నల్గొండ మీటింగ్లో మాట్లాడిండు. ఏనుగెక్కి మన ప్రగతి భవన్ బద్దలు కొడతాను కూడా మాట్లాడిండు. అయితే ఇప్పుడు బహుజనవాదం మీద కావచ్చు లేకపోతే ఈ లెఫ్ట్ వాదం మీద ఉన్న పార్టీలకు 2 లైన్లు ఉంటాయండి. అయితే ఆ వాదంలో ఉండాలి, లేకపోతే రాజకీయ నుంచి వెళ్ళిపోవాలి. సత్యంగా ఉంటే అట్లా ఉండాలి, లేకపోతే లేదు. అంతే. ఇంట్లోకి వెళ్ళి ఎంతకు పోయినా కూడా నమ్మకం కోల్పోతారు. లెఫ్ట్ పార్టీకి బహుజనవాదం పార్టీలకు ఉన్న సిద్ధాంతాలు ఉన్న అదే మిగతా ఏ పార్టీ సిద్ధాంతం అని దేనికి కలవదు. లెఫ్ట్ లో సత్యంగా కమ్యూనిస్ట్ గా బతకాలే వద్ద అనుకుంటే పార్టీ మానేజ్ రిక్షా తక్కువ బతకాలని ఇంకో పార్టీలకు పోరు. నిజంగా ఆ భావం ఉన్నోళ్ళు, ఈ బహుజనవాదం ఉన్న కూడా అట్లే. వాళ్ళు ఇక్కడ బహుజనవాదంలో ఉన్న వాళ్ళు కూడా అధికారం రాకపోయినా పార్టీ నడపలేకపోయినా కూడా పక్కకెళ్ళి ఉంటారు, సానుభూతిలో ఉంటారు తప్ప ఇంకో పార్టీలకు పోరు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్న స్టెప్ చూస్తే కేవలం ఆయన వ్యక్తిగత ప్రయోజనం కోసమే రాజకీయాలకు వచ్చినట్టు, ఆయన వ్యక్తిగత ప్రయోజనం కోసమే బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు కలిపినట్టు, ఇలా వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇంకే నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. అది వారి ఇష్టం కావచ్చు, కాకపోతే వాళ్ళని నమ్ముకున్న ప్రజలు కూడా సమాధానం చెప్పాలి. కానీ కవిత అరెస్ట్ కి అసలు రాజీనామాకు సంబంధం చాలా ట్వీట్లు చెప్పడం జరిగింది. అలా చాలా ట్వీట్ చెప్పి ఆయన చెప్పింది కదా, ట్వీట్ చేసింది కదా, లిక్కర్ కేసులో కవితమ్మను ఎందుకు అరెస్ట్ చేయట్లేరు, మనిషి శిశుడిని అరెస్ట్ చేసిండు అని అప్రూవ్ మారి సాక్ష్యం చెప్పినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేని చెప్పారు కదా. అంటే జెండా మారంగానే, లేకపోతే అంటే నిజంగా మనిషి లక్షణం ఎట్లుంటది అంటే, నా అవసరం ఉన్నప్పుడు నువ్వు మంచోని, అవసరం తినకుండా చెడ్డోని. అప్పుడు రాజకీయంగా ఈ పార్టీ అవసరం, వేరే ఏ పార్టీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చేది కాదు. భోజనవాదం బీఎస్పీ సిద్ధాంతం నచ్చొచ్చింది కనుక నాటు కాంచరామ్ గారితో సంబంధాలు నేను ఉద్దేశిస్తాడు బీఎస్పీ ఇచ్చి ఉంటుంది. మిగతా పార్టీలు ఇయ్యరు కదా. ఆ పార్టీతో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఈ వ్యక్తిగత అవసరాల కోసం ఈ పార్టీ మారిందని నేను అనుకుంటున్నాను. సో అది పెద్దగా ఎందుకు అంటే కవిత అరెస్ట్ విషయంలో సొంత తండ్రి కూడా అంత ఇబ్బంది పడలేదు, అంత ఆవేదన చెందలేదు. ఎందుకు ఆర్ఎస్పీ గారికి అంత ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నట్టు కనబడుతుంది? ఇది ప్రేమ అని అనడానికంటే రాజకీయ అవసరం అని అనుకోవచ్చు. అంటే కవితమ్మ మీద ప్రవీణ్ కుమార్ గారికి ప్రేమ అన్నదానికంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రాజకీయ భవిష్యత్ మీద వారి ప్రేమతోటి మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. అంటే నా భవిష్యత్ మీద నా ప్రేమతోటే నేను కవిత అవసరం పెట్టి రాజీనామా చేసి అని ఒక అంశం లైన్లోకి తీసుకొచ్చిన నేను అనుకుంటాను. అంతే తప్ప కవిత మీద ప్రేమ కాదు. నిజంగా ఏంటంటే వాళ్ళు కలిసి 10 రోజులు కూడా కాలే కదా. 10 రోజులు కూడా కాలేదు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో రహస్య ఎజెండా మొదటి నుంచి ఉందని అనుకోవచ్చు, ఏమైనా డౌట్ కనబడుతుందా మీకు? రహస్య ఎజెండా అన్నదానికంటే ఈయన 30 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ దగ్గర ఒక సర్వెంట్ గా పనిచేసింది కనుక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవి. జనరల్ గా ఒక ఉద్యోగ రీత్యా ఏదైనా కంపెనీలో పనిచేసిన, ఒక ప్రభుత్వంలో పనిచేసినా కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవి ఏ వ్యక్తి దగ్గర అయినా కూడా. ఆయన ఎప్పుడు కూడా ఫాలోవర్ గానే ఉన్నాడు, లీడర్ గా లేడు. ఇక్కడికి వచ్చి ఒకేసారి లీడర్ చేసేసరికి ఆయన అర్థం కాలే, అనుకున్న వేవ్ రీచ్ అవ్వలే, అనుకున్న గోల్కి వెళ్ళలే. అరే నేనే లీడ్ చేయలేకపోతున్నా సార్, నేను ఎప్పుడు లీడర్ని కాలేను కనుక ఇంకో లీడర్ దగ్గర ఉండాలనుకోవచ్చు. బీఎస్పీలు అంటే అందుకే బీఎస్పీకి రిజైన్ చేసి రేపు బీజేపీ బీఆర్ఎస్ జాయిన్ అవుతారని టాక్ నడుస్తుంది. అదే అయి ఉంటుంది.
అంత కష్టంగా. దాని తర్వాత నాగర్ కర్నూలు ఎంపీ కూడా పోటీ చేస్తాడు అనేది కూడా నడుస్తా ఉంది అంటే బీఆర్ఎస్. నేనేమంటున్నా అంటే అన్నగారు చిన్నది అంటే మినిమం రాజకీయాలు ఉన్న ఎవరైనా ఆలోచిస్తారు. స్వయాన ముఖ్యమంత్రి గారు బిడ్డే తప్పు చేసి జైలుకు పోయిందని చెప్పి సమాజానికి తెలిసినాక అవును అందులోకి ఎంత ఉత్తముడు పోయినా కూడా అది ఉపయోగపడదు కదా, ఆ ఉత్తముడు చెడ్డోడు అయిపోతారు కదా. అవును నిజంగా ఒక్క ఎంపీ సీటే వారికి కావాల్సి వస్తే ఆ భోజనవాదాన్ని ఇంకా బలంగా చేయాల్సింది కదా. చేయాల్సింది అవసరం. కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా ఒక ఐడియాలజికల్ ఈజీ ఉంటది. మొన్న బీఎస్పీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఇదంతా అనిపిస్తుంది. నేను కూడా ఒక సందర్భంలో కాన్స్టాంట్ గారు రాసిన ఒక బుక్ చదివింది. ఓడు ఓడించు గెలువు అనే సిద్ధాంతం ఒకటి ఉంటది. అంటే ఈ రెండు చేయాలన్నా కూడా మినిమం 10 సంవత్సరాలు పట్టాలి. ఒక 5 సంవత్సరాలు ఓడాలి, ఇంకో 5 సంవత్సరాలు ఓడానన్నా ఓడాలి, ఓడించాలి, గెలవాలి. ఈ వచ్చి 3 సంవత్సరాలే కదా. అంటే ఓడే కాడు ఉన్నాడు, ఓడించే కాడికి పోయి రేపు గెలవాల్సి ఉండే. ఈ 2 స్టెప్లు వదిలేసి డైరెక్ట్ గెలవాలనుకుంటు కనుకనే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుత్సాహపడి ఇమీడియట్లీ నాకు గెలుపు కావాలి, ఇమీడియట్లీ ఏదో ఒకటి కావాలనే ఉద్దేశంతో అని పోయిందని నేను అనుకుంటున్నాను. సరే అది మరి వ్యక్తిగత మాయావతి ప్రెషర్ ఏమైనా కనబడుతుందా? పొత్తు పెట్టుకోవద్దు, పొత్తు పెట్టుకోకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా, పొత్తు గురించి మీరు మొత్తం పెట్టుకోవద్దు అని చెప్పేసి ఆ కొనలు ఏమైనా బెదిరించే అవకాశం ఏంటారా? అంటే బెదిరించడం అన్న అంటే జనరల్ గా ఏముంటది అంటే ఇంతకుముందు చెప్పిన కదా, ఒక పార్టీ ఇంకో పార్టీతో కలవాలంటే 2 పార్టీలో క్లీన్ ఇమేజ్ ఉండాలి. అది ఎలక్షన్ టైంలో ఇంకా ఈజీగా ఉండాలి. అంతకుముందుకు ఏముందని పక్కన పెట్టు, ఇంకొక 20 రోజులు అయితే ఎలక్షన్లు ఉన్నాయన్నప్పుడు ఒక పార్టీ అధినేత కూతురు అరెస్ట్ అయినప్పుడు ఇంకో పార్టీ కలిస్తే ఈ పార్టీ క్రెడిబిలిటీ దెబ్బతింటది కదా. సో అందులో భాగంగా వారు జాతీయ అధ్యక్షురాలు కనుక ఆ పార్టీ తోటి మనకు వద్దు, సో ఈ లిక్కర్ కేసు అరెస్ట్ అయింది కనుక పొత్తొద్దని చెప్పి ఉండొచ్చు. వాళ్ళ కన్వర్జెన్షన్ ఏం జరిగిందో మనకు ఐడియా ఉండదు కానీ, సో ఆ క్రమంలో అరే నేను ఈ పార్టీలో పొత్తు లేకుండా ఉండలేను కనుక పూర్తిగా నాకు ఎంపీ అంటుండు కదా, నేను ఒక్కనైనా గెలవను అనే ఉద్దేశంతో రాజీనామా చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ మచ్. నమస్తే అన్న. సో ఇది మొత్తానికైతే అడ్వకేట్ యుగేంద్ర గారితో ఇటు ఇది కవిత అరెస్ట్ సంబంధించిన అంశం కావచ్చు, లేదంటే బీఎస్పీ బీఆర్ఎస్ సంబంధించిన పొత్తు ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం, ఏదో ఆర్ఎస్పీ గారు రిజైన్ చేయడం అనే అంశంతో వారి మాటల్లో చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.